అధికార ప్రతిపక్ష పార్టీల నడమ నీళ్ల మీద ప్రాజెక్టుల మీద పంచాదులు అవుతుంటే ఏపీల అప్పుల మీద అవుతున్నది పంచాది. రోజుకో శాఖ మీద శ్వేతపత్రం ఇడుతున్న సీఎం బాబు సారు ఇవాళ ఆర్థిక శాఖ మీద ఇడిచిండు. ఇక మరి ఏపీకి ఎన్ని అప్పులున్నాయో బాబు సారు ఏం చెప్పిండో దానికి జగన్ అన్న ఏమన్నాడో గీ ముచ్చట చూసి పురాగర్చుకొని రాపోరే. బాబు సారేమో అసెంబ్లీలా, జగనన్ననేమో తాడేపల్లిలా ఎవల కాళ్లే పెద్ద టీవీలు పెట్టి ఏపీకున్న అప్పులెన్నో ఎవలెక్కువ అప్పులు చేసిండ్రో చెప్పిర్రు. ఇక రాష్ట్రం ఇడిపోయినప్పటికెంచి గిప్పటిదాకా ఏపీకున్న అప్పు గింత అని అసెంబ్లీలో చెప్పిండు సీఎం బాబు సారు. 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. అగ్గో ఇంకా కొన్ని లెక్కలచ్చేటి ఉన్నాయట గాని గిప్పటికైతే 9 లక్షలకు మీదనే ఉన్నదని తేలిందట ఏపీ రాష్ట్రానికి అప్పు. అయితే గదంతా తప్పు అని రాష్ట్రం ఇడిపోయినప్పుడు ఎంత అప్పు ఉండేది, బాబు సార్ వచ్చినాక ఎంత అప్పు అయింది, అటెన్కాల పంకపాటి ఎంత అప్పు చేసింది అని గిప్పటిదాకున్న అప్పుల వివరాలు చెప్పుకొచ్చిండు జగన్ అన్న. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. అవి ఇవి అన్ని లెక్కలేసుకుంటే గిప్పటిదాకా ఉన్న అప్పులు 7,48,000 కోట్లట ఏపీకి. ఇక బాబు సారు పాలనల 21% అప్పులైతే జగనన్న పాలనల 12% అప్పయిందట. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా? మనము కేవలం 12.9% అన్ని కలిపినా కూడా, అన్ని రకాల డెట్స్ కలిపినా మీ అప్పులేందో మీరేందో గాని నీ అవ్వ ఇంట్లో చేసిన అప్పు గట్ట నీకే సావైతున్నదనంటే ఇప్పుడు సర్కార్లు చేసిన అప్పు కూడా నెత్తి మీద పడబట్టే అని మస్తుగా బాధపడుతున్నారట ఏపీ పబ్లిక్. మరి అంతే కదా, సర్కార్లు అప్పు చేసేదే జనాలు కడతారనే ధైర్యంతోటి, లేకపోతే లీడర్లు వాళ్ళ జేబులకెంచేమన్నిస్తారు అని అంటుండ్రు వీళ్ళ అప్పుల చిట్టాను చూసినోళ్ళు.